నమస్కారం. ఎల్ఎన్ఆర్ భక్తి ఛానల్‌కి స్వాగతం. నేను సహస్ర. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ నాగసిద్ధి నిపుణులు, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు శ్రీ వెంకటేశ్వర శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, నేను చాలా రోజుల నుంచి సమంత గారి భవిష్యత్తు లేదంటే ఆవిడ జాతకం ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే పాపం పుట్టినప్పటి నుంచి కూడా ఆవిడ చాలా కష్టాలు పడుతూనే ఉంది. ఆర్థిక పరంగా కూడా కష్టాలు పడుతూ ఒక స్టెప్ బై ఎదిగి ఈ స్థాయికి వచ్చింది. ఆ స్థాయికి వచ్చిన తర్వాత భగవంతుడి దయ వల్ల మంచి అదృష్టవంతురాలు అనుకున్నారు. ఎందుకంటే అక్కినేని ఫ్యామిలీకి కోడలుగా వెళ్ళి అని అంత మంచిగా అవుతుంది అనుకున్నారు. మళ్ళీ ఏం జరిగిందో తెలియదు. మళ్ళీ ఆవిడ బయటికి రావడం, మళ్ళీ తర్వాత అనుకోకుండా ఆమె అనారోగ్య పరిస్థితి బాగాలేకపోవడం, అనారోగ్యంగా ఇబ్బందులు పడడం, మళ్ళీ సరే అనారోగ్యంగా బాగాలేకపోయినా పాపం హిట్లు కొట్టింది, మంచి పేరు సంపాదించుకున్న టైంలో మళ్ళీ ఇప్పుడు ఒక్కొక్కటి శాకుంతలం సినిమా, ఇంకొక సినిమాలు అన్నీ కూడా హిందీలో కూడా ఒకటి సిద్ధార్థల్ సినిమా కూడా ఫ్లాప్ అవ్వడం, మళ్ళీ అంతా డౌన్ ఫాల్ అవుతుంది కెరియర్. సో ఇలా చూసుకుంటుంటే ఆవిడ జీవితంలో వెళ్తే విపరీతమైన హిట్, లేదంటే పడిపోతే డౌన్, చాలా స్ట్రగుల్స్ ఉంటున్నాయి. సో ఎట్లా అంటారు, ఆవిడకి ఏంటి ప్రాబ్లమ్స్ అంటారు? సమంత గారి జాతకం చాలా అద్భుతమైన జాతకం. జాతకంలో గజకేసర యోగం ఉంది. గజం అంటే ఏంటి? ఏనుగు. ఏనుగు చచ్చినా 1000 కిలోలు తగ్గదు, బ్రతికినా 1 కేజీ కూడా తగ్గదు అంటారు. నేను ఏనుగు లాంటి వాడిని, సచ్చినా బతికినా 1000 రూపాయలు అని అంటారు. గజకేసర యోగం. కేసరి అంటే ఏంటి? సింహం. అడవికి మృగరాజు ఎవరు? సింహం. సింహం బుద్ధి ఎట్లా ఉంటుందో తెలుసా? సింహం ఎట్లా ఉంటుందంటే, సింహం వేటాడాలనుకుంటే ఒక జీవి కూడా అడవిలో బ్రతకదు, అన్నిటి చంపుకు తినేయగలదు. కానీ సింహం దగ్గర నిజాయితీ ఎటువంటి నిజాయితీ ఉంటుందంటే, ఇప్పుడు ఆహారం తినకపోతే నేను బ్రతకను, ప్రాణం పోతుంది అన్న సమయంలోనే సింహం వేటాడుతుంది. అప్పటి వరకు సింహం వేటాడదు. ఇక లాస్ట్ మినిట్లో నేను తినకపోతే ప్రాణం పోతుంది, తనకు ఓపిక లేని స్థాయిలోనే వేటాడటం ప్రారంభిస్తుంది సింహం. అప్పుడు వేటాడని తింటుంది. అంటే దాని ధర్మం. అంటే ఆకలి వేయకుండా అయితే ఎవరిని చంపదు, ప్రతి జీవిని చంపదు. కనపడంగానే మాత్రం వేటాడదు. ఆకలి వేసినప్పుడే వేటాడదు. అంటే దాంట్లో కూడా ధర్మం ఉంది. కాబట్టే మృగరాజు ఎవరయ్యా అంటే సింహం అని చెప్పి మనం చదువుకున్నాం. మరి అటువంటి గజకేసరి యోగం సమంత గారి జాతకంలో ఉంది. మరి అంత మంచి యోగం ఉన్నప్పుడు సమంత చనిపోతుందని వేణుస్వామి గారు ఎలా వ్యాఖ్యానించారంట? అదే చెప్తున్నానమ్మా. ప్రతివాడికి కూడా శని సమయంలో కొన్ని సమస్యలు వస్తాయి. మరి సమంత గారి జాతకంలో లగ్న దోషం ప్రధానంగా ఉంది. ఈ లగ్న దోషం ఎవరికి ఉన్నా సరే, తను ఎవరిని పెళ్లి చేసుకున్నా సరే ఖచ్చితంగా డైవర్స్ అవుతాయి. ఇది మాత్రం సత్యం. ఇవి మేము జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని వేల మంది, లక్షల మందిని నేను ప్రత్యక్షంగా చూశా. ఎందుకంటే ఇప్పటికి నేను 5-6 లక్షల జాతకాలు చూసుంటా. మరి ఇటువంటి దోషాలు కొన్ని లక్షల మంది నేను చూశా. ఆ లగ్నంలో పుడితే ఖచ్చితంగా డైవర్స్ అవుతాయి, అందుకే అనుమానం లేదు. ఇప్పుడు లగ్న దోషంలో పెళ్లి చేసుకున్న డివోర్స్ అవుతాయి, కలిసి ఉండరు అన్నప్పుడు మరి వాళ్ళు ఎటువంటి పరిహారం చేసుకుంటే సెట్ అవుతుంది? ప్రధానంగా ఇటువంటి దోషాలు ఉన్నప్పుడు నాగప్రతిష్ఠ చేయడం ఒకటి, తర్వాత కదళీ వివాహం చేయాలి. కదళీ వివాహం అంటే ఎవరికైతే సమంత గారి దోషం ఉంది కదా, కూర్చోబెట్టి ఒక అరటి చెట్టును, గెల ఉన్న అరటి చెట్టును తీసుకొచ్చి పెట్టి దాంట్లో లక్ష్మీనారాయణ స్వామిని ఆవాహన చేసి వీళ్ళిద్దరికి కళ్యాణం చేయిస్తారు, పెళ్లిలాగా చేస్తారు. చేసిన తర్వాత అరటి చెట్టును నరికేస్తారు. అప్పుడు ఆ దోషం అనేది చెట్టు మీదకి వెళ్ళిపోతుంది. దానికి ఇది ఒక ప్రకరణం ఉంది, పరిహారం ఉంది. ఇట్లా ఎంతో మందికి చేసిన తర్వాత మరి మాంగళ్య జీవితం బాగున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మేము కూడా ప్రత్యక్షంగా కొన్ని వేల మందికి చేయించాలి. దీన్ని ఏమంటారంటే మాంగళ్య దోషం, లగ్న దోషం అంటాం. అది కాదు, ఈ పెళ్లి కదళీ వివాహం అంటారు. కదళీ వివాహం అంటారు. మరి అటువంటి దోషమే సమంత గారికి ఉంది. దానివల్ల తనకి వైవాహిక జీవిత పరంలో సమస్యలు వచ్చినాయి. కానీ వెరీ నైస్ గర్ల్ సమంత మాత్రం. చాలా సద్బుద్ధి, సత్ప్రవర్తన, మంచి ఆలోచనలు, మంచి మైండ్ సెట్ ఉన్నటువంటి అమ్మాయి. ఎందుకంటే గురుడు బాగుంటే మంచి ఆలోచనలు, సద్బుద్ధి, మంచి వాళ్ళతో మాట్లాడటం, మంచి స్నేహితులతోనే తిరుగుతారు తప్ప ఎవరు పడితే వాళ్ళతో ఫ్రెండ్షిప్ కూడా చేయరు ఇటువంటి జాతకులు. అంటే మంచి వాళ్ళని ఎంచుకొనే ఫ్రెండ్షిప్ చేయడం జరుగుతుంది అటువంటి జాతకురాలు సమంత. కానీ అదే సమయంలో ఆ అమ్మాయి జాతకంలో గురువు రాహువు కలిసి ఉన్నారు. గురు రాహువులు కలయిక వల్ల ఏమంటారంటే గురు చండాల యోగం అని చెప్పి పేరు. ఆ గురు చండాల యోగం ఉంటే ఏమవుతుంది అంటే, మంచిగా ఉన్నంతసేపు ఉంటారు, వాళ్ళకి తెక్క తిరిగింది అనుకోండి ఎవరిని లెక్క కూడా చేయరు. అదే సమయంలో మంచి, ఇప్పుడు ఒక అతను సాఫ్ట్గా ఉన్నాడు అనుకోండి, సాఫ్ట్గా సైలెంట్గా ఉంటాడు, మనం చూస్తూ ఉంటాం. వీడికి సాఫ్ట్ రా, చాలా మంచివాడు, కోపం రాదనుకుంటారు. కానీ
ఆ సాఫ్ట్గా ఉన్నాడు కోపం వస్తే ఎట్లా ఉంటుందో తెలుసా, ఆకాశానికి ఎగురుతాడు. శాస్త్రం ఉంది. మరి సైలెంట్గా ఉన్నాడు కోపం ఎక్కువ ఉంటుంది. అటువంటి లక్షణం తనకు ఉంటుంది. అవును. దానివల్ల కొంత చిన్న చిన్న పొరపాట్లు జరగడం, షార్ట్ టెంపర్ కూడా ఉంటుంది కదా. షార్ట్ టెంపర్ వల్ల కొన్ని నిర్ణయాలు మొండిగా తీసుకుంటుంది. నిర్ణయాలు అంటే తన మైండ్కి వచ్చినప్పుడు ఇక తట్టుకోలేదన్నమాట. మొండిగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇటువంటి ఇబ్బందులు జరుగుతాయి. అటువంటివి జాతకంలో ఉన్నాయి. అట్లాగే బుధాదిత్య యోగం ఉంది. ఉమ్. మరి బిజినెస్ మైండ్ ఉంటుంది, మంచి తెలివితేటలు ఉంటాయి, మంచి క్యాలిక్యులేషన్ చేయగలరు. కానీ సమంత గారి సమయం ఇంకా 3 సంవత్సరాలు బాగలేదు. ఇప్పుడు ఇంకా రాబోయే కాలం మరి సమంత గారి సమయం 2027 సంవత్సరం వరకు సమయం బాగలేదు. మరి ఆ సమయం వరకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. మరి ఎటువంటి పిక్చర్స్ తీసినా, సినిమాలు తీసినా ఫెయిల్యూర్స్ అనేది ఖచ్చితంగా వస్తాయి. దాంట్లో అనుమానం లేదు. ఇందాక మనం అనుకున్న మరణం సంభవిస్తుందా, మరి వేణుస్వామి గారు బ్రతకడని చెప్పారు, ఎంతవరకు నిజమని మీరు అడిగారు. 100% సమంతకి మరణం లేదు. ఆ సమయం దాటిపోయింది. ఇది ఎప్పుడు పోవాలి అంటే ఈ పాటికి ఏదైనా జరిగితే జరగాలి. మరి దేవత గురువు బృహస్పతి గట్టిగా ఉన్నాడు కాబట్టి మరి మరణం అయితే సంభవించదు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి తప్ప ఆ సమయం దాటిపోయింది. అంటే గండకాలం దాటిపోయింది. ఇప్పట్లో మరణం అయితే సమంత గారికి లేదు, అందులో అనుమానం లేదు. మరి కెరీర్ బాగుంటుందా గురువు గారు అంటే ఖచ్చితంగా బాగుంటుంది. 2027 తర్వాత మళ్ళీ సమంత మళ్ళీ పూర్వపు స్థాయికి వెళుతుంది. ఒకప్పుడు ఎన్ని సినిమాలు తీసిందో అంత మళ్ళీ పేరు ప్రతిష్టలు ఖచ్చితంగా సంపాదిస్తుంది. వయసుకు సంబంధం ఏముంది, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేయొచ్చు కదా. ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఇంపార్టెంట్ కదమ్మా. ఇప్పటివరకు బాగానే మెయింటైన్ చేస్తుంది. మరి పెద్ద పెద్ద యాక్టర్స్ 45 వరకు చేసిన వాళ్ళు మనం చూడలేదా. కాబట్టి ఖచ్చితంగా మంచి అదృష్టం ఉంది సమంత గారికి. మంచి మంచి అవకాశాలు వస్తాయి. మన కళ్ళ ముందే ఇవన్నీ కూడా తొందరలో చూస్తాం, అందులో అనుమానం లేదు. ఓకే గురు, మీరు అన్నట్టు అదృష్టం అనేది త్వరలో రావాలని సమంత గారికి. అంటే మంచి వాళ్ళకి ఎప్పుడైనా మంచిగా జరుగుతుంది, కాదే కొద్దిగా వెనక ముందు జరుగుతుంది తప్ప మంచి వాళ్ళకి ఎప్పుడు మంచిగా జరుగుతుంది, అందులో అనుమానం లేదు. ఓకే గురు, ధన్యవాదాలు. నమస్తే.